Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇన్నాళ్ళుగా మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జ్యోతిష్య శాస్త్రం గురించి రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మడం లేదు, కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇందులో కూడా రకరకాల పద్ధతులు వచ్చేసినాయి అన్నమాట. కొందరు చేయి చూసి చెప్తారు, కొందరు మొహం చూసి చెప్తారు, కొందరు గవ్వలేసి చెప్తారు, ఇలా కొందరు తంబరు తీసుకుని చెప్తారు, మీ ఫాస్ట్ అంతా చెప్తారు. అయితే ఏంటంటే ఎవ్వరు కూడా సరైన రెమెడీస్ చెప్పరు. మన జీవితాన్ని మార్చేవాళ్ళు తక్కువను, మన పాత ఫాస్ట్లో జరిగింది చెప్పేది ఎక్కువ. ఇలా జ్యోతిష్ శాస్త్రం నడుస్తుంది. చాలామంది మీకు బాగుంటుంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ బాగోట్లేదు, కానీ బాగోదు అంటే మాత్రం తప్పకుండా ఆ బాగోపడం అనేది జరుగుతూ ఉంది. అసలు జ్యోతిష శాస్త్రాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి. ఎవరు పుట్టినా సరే ఈ 12 రాసుల్లోనే పుట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ 12 రాసులకి సంబంధించి 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలు ఒక 2 నక్షత్రాలు, ఇంకో పాదం, 2 పాదాలు కలిపి ఒక్కొక్క రాశిలో ఉంటాయి అన్నమాట. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రాశిని డిసైడ్ చేస్తారు. అలాగే లగ్నం అనేది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మనం గోచార ఫలితాలను రాశి ప్రకారమును మన వ్యక్తిగత జాతకాన్ని లగ్నం ప్రకారము చూసుకుంటాం అనమాట. కొంతమంది ఈ లగ్నం ప్రకారం గోచార ఫలితాలు చూసుకోమని చెప్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. పరాశర మహర్షి మామూలుగా జ్యోతిష శాస్త్రాన్ని ఇలాగే చూసుకోమని చెప్పాడు, అదే నిజం. అంతే తప్ప లగ్న ఫలితాలు, లగ్నం ప్రకారం నెల ఫలితాలు ఇలా కొత్తగా కొంతమంది చెప్తున్నారు అనమాట. అది లగ్నం ప్రకారం నెల ఫలితాలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది భగవంతుడికి తెలియదు. అది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే లగ్నం ప్రకారం చెప్పేస్తే వ్యక్తిగత జాతకము లగ్నం ప్రకారం చెప్తాం, జ్యోతిషంలో నెల ఫలితాలు కూడా లగ్నం ప్రకారం చెప్పేస్తే అది చాలా ఈజీ ప్రాసెస్. కానీ మరి నక్షత్రం ఎందుకు? నక్షత్రమే ఉండదు. లగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని డిసైడ్ అవ్వదు. రాశి నక్షత్రం తర్వాతే లగ్నం డిసైడ్ అవుతుంది. కాబట్టి నక్షత్రం అనేది జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రధానమైనది. నక్షత్రాన్ని బట్టి మనకి రాశి వస్తుంది, అంతే తప్ప లగ్నం రాదు. లగ్నం ఎలా వస్తుందంటే ప్రతిరోజు గంటన్నరకు ఒకసారి లగ్నం మారుతూ ఉంటుంది. అందువల్ల ఆ లగ్నం అనేది మీరు పుట్టిన టైంను బట్టి ఏ లగ్నం ఉందో ఆ లగ్నం వేసి అక్కడ ఒకటేసి వేసుకొస్తారు. వచ్చిన నక్షత్రాన్ని బట్టి రాశిని డిసైడ్ చేస్తారు. ఈ మ్యాజిక్ అంతా కూడా ఒక మహానుభావులు రాసిన దాని ప్రకారం వెళ్తూ ఉన్నాం అన్నమాట మనం. కాబట్టి దీన్ని మార్చి కొంతమంది కొన్ని ప్రాక్టికల్గా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అవి ఏవో పనిచేస్తున్నాయి కొంతమందికి పని చేయట్లేదు. అయితే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మచ్చా నమ్మకూడదా అనేది కూడా చాలామందికి ఒక డౌట్ అనమాట. అయితే కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా తిరిగానండి, చాలా చోట్ల మోసపోయాను, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను, నాకేమీ జరగలేదు అంటారనమాట. అయితే చాలామందికి జరిగిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ డబ్బులు పోవాలని రాసిపెట్టి ఉంది. అంటే మీరు ఇప్పుడు ఈ జోదానికో, ఇతరత్ర ఆటలకో, లేకపోతే హాస్పిటల్కో, లేకపోతే వేరే విషయాలకో, మీరు లగ్జరీ లైఫ్కో, బట్టలు కొనుక్కోవడానికో డబ్బులు తగలేసుకుంటే అది తప్పు కాదు. కానీ జ్యోతిష శాస్త్రం కోసం ఒకరినో ఇద్దరినో కలిసి అక్కడ డబ్బులు పోయేదరికి, ఆ జపాలు చేయించినా ఏం జరగపోయేదరికి, ఆ డబ్బులు పోయేదరికి మాకు చాలా బాగా ఎక్కువ పోయినాయండి అని బాధ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా వాళ్ళు తీసుకోవడమో మీరు తీసుకోవడమో కాదు. మీకు పోవాలని రాసుంటే డబ్బులు ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పోవడమో, లేకపోతే మీకు హాస్పిటల్ వల్ల పోవడమో, లేకపోతే లాస్ వచ్చిపోవడమో, ఎలా అయినా పోతాయి. అది జ్యోతిష శాస్త్రం దగ్గర నుంచి పోయేదరికి ఇలా బోల్డ్ మంది వచ్చేస్తున్నారు, అవి చేయాలి ఈ చేయాలి అంటున్నారు, ఏం చేసినారే ఫలితం కలవట్లేదు అని ఈ లోకు అనమాట. జ్యోతిష శాస్త్రం అనేది చాలా లోకు అవ్వబడుతుంది, నమ్మకం తగ్గిపోతుంది. కానీ జ్యోతిష శాస్త్రం ఖచ్చితంగా మనకి దారి చూపిస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. అయితే దీన్ని కొంతమంది
కొన్ని రకాలుగా వాడడం వలన కొంత నెగిటివ్ ఫలితాలు రావడం, కొంతమందికి జరగకపోవడం వలన దీన్ని నిజం కాదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా టైం బాగోలేదని నేను కవర్ ఏం చేసుకోవట్లేదు. టైం బాగున్న వాళ్ళందరికీ కూడా నిజంగా జ్యోతిష శాస్త్రం కలిసి రాదు. టైం బాగున్న వాళ్ళకి మాత్రం జ్యోతిష శాస్త్రం కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్రంలో రెమెడీస్ కింద మంత్రాలు ఇస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని తాంత్రిక రెమెడీలు చెప్తూ ఉంటారు, లేకపోతే ఆవుకు పెట్టమంటారు, లేకపోతే కుక్కలకు పెట్టమంటారు, చేపలకు మేత వేయమంటారు, ఇలా రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ చేసినా సరే కొంతమందికి కలిసి రావన్నమాట. అయితే ఇక్కడ పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి టైం బాగోనప్పుడే వీటిల్లో దిగుతామన్నమాట. మనం ఆల్రెడీ టైం బాగోలేదు, చేపలకు పెట్టినా కుక్కలకు పెట్టినా మీరు పొట్టల్లో పాములు పోసినా అది వెయిట్ చేయాలి. మీ టైం బాగున్నంతసేపు వెయిట్ చేస్తే వాటి ఫలితాలు వచ్చేదాకా అప్పుడు వస్తాయి తప్ప నేను ఈ చేశాను నాకు రాలేదంటే మీకు ఏమి దేవుడు బాకీ కాదు కదా. దేవుడు ఏమన్నా బాకీయా? నువ్వు 7 శనివారాలు చేస్తే ఖచ్చితంగా నీకు అనుకున్నది ఇచ్చేయాలా? దేవుడు ఏదో బాకీ పడినట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా అంత కరెక్ట్ కాదనమాట. అందువల్ల జ్యోతిష శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా మన జీవితంలో ఇప్పుడు హెల్త్ బాగోకపోతే ఎలాగో అలాగే జ్యోతిష శాస్త్రాన్ని కూడా అలా ఒక మన గైడ్ లాగా చూసుకోవాలి. అందులో ఆనందాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఆ బాధ పర్సంటేజ్ అనేది తగ్గిద్ది అంతే తప్ప పూర్తిగా బాధ అనేది తొలగిపోయే ఉండదు. అవకాశం చాలా వరకు తక్కువే. ఎంతో కొంత ఆ బాధ అనేది మనకి తగులుతూనే ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని చక్కగా ఉపయోగించుకుని ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక జ్యోతిష శాస్త్రంలో రెమెడీస్ వచ్చేసరికి రెమెడీస్ ఖచ్చితంగా పనిచేయట్లేదు, చాలా వరకు పనిచేయట్లేదు అనేది ఎక్కువగా ఈ రోజుల్లో వినపడుతున్నాయి. ఏ రకంగా జ్యోతిష్యం చూసినా, ఏలుముద్ర ప్రకారం చూసినా, హస్త సాముద్రికం ప్రకారం చూసినా, గవలేస్ చూసినా, ఫేస్ రీడింగ్ చూసినా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉపయోగించి చూసినా, లేకపోతే పేరు బలం ఉపయోగించి చూసినా వాళ్ళందరూ కూడా మీ ఫాస్ట్ లైఫ్ గురించి చెప్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా చేయగలుగుతారు, మీకు పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే మీకు కలిసి రావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, మీకు నాగదోషం ఉంది, లేకపోతే పితృదోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్తున్నారు. కానీ ఆఫ్టర్ దట్ అనమాట, ఆఫ్టర్ దట్ వచ్చేసరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. మీరు ఈ రెమెడీస్ అన్నీ చేసుకోవాలి, లేకపోతే నా దగ్గర చేసుకోవాలని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు వెళ్ళి మీరు బ్రాహ్మణులు కలిసి రెమెడీస్ చేసుకున్నప్పుడు కలిసి వస్తుంది అంటున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ సర్కిల్లో అంటే ఏంటంటే వీళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు అనమాట. అంటే ఏంటంటే మీకు ఎంతవరకు బాగోదు మీకు సంబంధించిన విషయం మాత్రమే చెప్తారనమాట. చెప్పి రెమెడీస్ మీరు చేసుకోండి వెళ్ళి అని చెప్పేసి అక్కడితో వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అంతవరకే తెలుసు, అందువల్ల అంతవరకే వాడేవాళ్ళు ఉంటారు. ఈ రెమెడీస్ విషయానికి వచ్చేసరికి ఆ రెమెడీస్ తెలిస్తే వాళ్ళే బాగుపడతారు కదా. సరైన రెమెడీస్ ఉంటే వాళ్ళే పెద్ద పెద్ద ఇళ్ళు అయ్యి కట్టుకుంటారు కదా, వాళ్ళే అలాగే ఎందుకు ఉండిపోతారు. ఎప్పుడు కూడా మనం ఒక ఆస్ట్రాలజీని నమ్మినప్పుడు ఖచ్చితంగా అతనికి ఒక మంచి అతను బాగుండాలి, ముందు అతని కుటుంబం బాగుండాలి, అతను హ్యాపీగా ఉండాలి, తన జాతకాన్ని తను బాగు చేసుకోవాలి. తన జాతకాన్ని తను బాగు చేసుకుంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అతను ఏదో చిన్న పూరుగుడిలో కూర్చొని అతను మీ జీవితాన్ని లెక్కలేసి చెప్పేస్తున్నాడు అనుకోండి, అది ఎంతవరకు నమ్మాలి నమ్మకూడదు అనేది మనమే డిసైడ్ అవ్వాలన్నమాట. ఏదైనా సరే మనం వెళితే మోసం చేస్తున్నారు, మనం వెళితేనే వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు తప్ప మనం వెళ్లకుండా వాళ్ళు మన ఇంటికి వచ్చి మనకేం చెప్పట్లేదు కదా. మనకు బాధలు ఉన్నప్పుడు వెళ్ళి మనం కలిసి వాళ్ళు చెప్పినవి చేస్తున్నాం, మనం మన ఇష్టపూర్వకంగానే వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తున్నాం. అది జరగకపోవడం అనేది భగవంతుడి చేతిలో ఉంటుంది. అది ఏమి భగవంతుడు మీకేమి మీరు ఒక 50,000 ఖర్చు పెడితే నీ జీవితాన్ని మార్చేస్తాను మీకు ఏమీ రాసి ఇవ్వలేదు. అలాగే డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మనం బతికిస్తానని రాసివ్వడు, ముందే సంతకం పెట్టి చేసుకుంటాడు. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఏమన్నా అయితే మా హాస్పిటల్కి ఏమీ సంబంధం లేదు అని. అలాగే జ్యోతిష శాస్త్రం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే
గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.